హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఇది ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ట్రాన్స్మిషన్ లైన్స్ మీద ఒకే దగ్గర 4 కండక్టర్స్ ఉండటం. అది చూసి ఏమనుకున్నారు? పక్కపక్కనే ఎందుకు 4 వైర్లు ఉన్నాయి? అది చూసి 3 ఫేస్ 4 వైర్ సిస్టమ్ అనుకున్నారా? అలా అనుకుంటే తప్పు. అది ఓన్లీ ఒక్క ఫేస్ మాత్రమే. దాన్ని బండిల్ కండక్టర్స్ అని అంటారు. ఎందుకు అంటే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ చూసుకునే ఉంటాము. వాటి యొక్క వోల్టేజ్ అనేది చాలా హై వోల్టేజ్ ఉంటుంది. 132 కిలో వోల్ట్స్ అని, 220 కిలో వోల్ట్స్ అని, 400 కిలో వోల్ట్స్ అని, 765 కిలో వోల్ట్స్ అని, ఇలా ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు అంత వోల్టేజ్ ని ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఒకటే కండక్టర్ యూజ్ చేస్తే దాంట్లో ఆ హై వోల్టేజ్ వల్ల ఆ కండక్టర్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పవర్ లాస్ క్రియేట్ చేస్తుంది. ఇంకా మనం గమనించే ఉంటాం, ట్రాన్స్మిషన్ లైన్స్ పక్కకి వెళ్తే గుమ్ అని సౌండ్ వస్తుంది. అలా నాయిస్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇంకా నైట్ టైమ్స్ లో మనం చూస్తే ట్రాన్స్మిషన్ లైన్స్ మీద గ్లో కనపడుతుంది. ఈ అన్నిటిని కరోనా డిశ్చార్జ్ అని అంటారు. దీనివల్ల పవర్ లాస్ అనేది జరుగుతుంది. ఈ లాసెస్ అనేవి ఒకటే కండక్టర్ యూజ్ చేస్తే ఎక్కువగా వస్తాయి. అందుకనే ఒక్క ఫేస్ కి 4 వైర్లు గానీ, 2 వైర్లు గానీ, 6 వైర్లు గానీ, 8 వైర్లు గానీ ఒకే ఫేస్ కి యూజ్ చేస్తారు. దీనివల్ల ఈ కరోనా లాసెస్ అనేవి తగ్గుతాయి. ఆ 4 కండక్టర్స్ కలిసి కరెంట్ కూడా ఎక్కువగా క్యారీ చేస్తాయి. అంటే కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ పెరుగుతుంది ట్రాన్స్మిషన్ లైన్ కి. ఇంకా మనకు తెలిసిందే కండక్టర్స్ కి రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల లాసెస్ అనేవి వస్తాయి, వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్ ని కూడా తగ్గించడానికి ఈ బండిల్ కండక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. దీనివల్ల సిస్టమ్ స్టెబిలిటీ పెరుగుతుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ మంచిగా ఉంటుంది. ఇలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. అయితే వోల్టేజ్ ని బట్టి ఈ కండక్టర్స్ అనేవి డిసైడ్ చేస్తారు. 132 కిలో వోల్ట్స్ కి ఏమో ఒక వైర్ యూజ్ చేస్తారు. 220 కిలో వోల్ట్స్ కి అయితేనేమో 2 కండక్టర్స్ యూజ్ చేస్తారు పర్ ఫేస్ కి. 400 కిలో వోల్ట్స్ అయితేనేమో 4 కండక్టర్స్ యూజ్ చేస్తారు. 765 కిలో వోల్ట్స్ అయితేనేమో 6 or 8 కండక్టర్స్ యూజ్ చేస్తారు. వీటిని బండిల్ కండక్టర్స్ అని అంటారు. ఈ ట్రాన్స్మిషన్ లైన్ లో ఇంకో విషయం గమనిస్తే మొత్తం 6 వైర్లు ఉన్నాయి. అంటే లెఫ్ట్ సైడ్ ఒక 3 ఫేస్ సెట్, రైట్ సైడ్ ఒక 3 ఫేస్ సెట్. ఇది ఎందుకు అంటే వేరే వేరే ప్లేసులకి ఒకే ట్రాన్స్మిషన్ టవర్స్ మీద 2 3 ఫేస్ సెట్లు అనేవి పంపిస్తూ ఉంటారు. ఆ పైన టాప్ లో అటొక కండక్టర్ ఇటొక కండక్టర్ మనం గమనించవచ్చు. అది దేనికి అంటే ఈ 3 ఫేస్ సిస్టమ్ కి ప్రొటెక్షన్ అనమాట. ఈ 3 ఫేస్ వైర్స్ ని అది ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. దేని నుంచి అంటే లైట్నింగ్ స్ట్రోక్స్ నుంచి అది ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. డైరెక్ట్ గా గ్రౌండ్ కి కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ లైట్నింగ్ స్ట్రోక్స్ ఎప్పుడైతే వస్తాయో వాటిని ఈ వైర్ అనేది గ్రౌండ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.